ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి. ఒకటో భాగంలో కన్ను గురించి మనం తెలుసుకున్నామండి. రెండవ భాగంలో కన్ను రెప్పల గురించి మనం తెలుసుకుందామండి. ఈ యొక్క కన్ను రెప్పలు పైగా దీన్ని ఉన్నాయి చూడండి, కన్ను బొమ్మలు అంటారండి. మరి నాకు తెలియదు ఏ భాషలో. ఇది కన్ను బొమ్మలు. ఇవి కొంతమంది తీసివేస్తూ ఉంటారండి. ఫేస్కి అలంకరణకి దేవుడు ఇవి ఇచ్చాడండి. ఇవి మీరు అనుకూలంగా మలుచుకోవచ్చు, కానీ తీయడం అనేది తప్పు. మీకు అందంగా ఉండదు తీయడం అనేది. సరే, అది మీ ఇష్టం. తర్వాత ఈ యొక్క కన్ను రెప్ప చూడండి, ఈ విధముగా ఉంటుంది. దీనికి కన్ను రెప్పకి శివున్న శిలోజములు ఉన్నాయండి, అంటే వెంట్రుకలు ఉన్నాయి చూడండి. ఈ లెక్క పెట్టచ్చు, కానీ అంత అవసరం మనకి లేదు. ఇవి ఈ యొక్క అందానికి చూడండి, ఇవి ఎంట్రుకలు ఇచ్చాడండి కన్ను రెప్పకి. ఈ కన్ను రెప్పకి అలాగే కిందది కూడా కన్ను రెప్ప అండి. ఇది కూడా ఇదిగోండి కన్ను రెప్ప. ఈ రెండు రెప్పల మధ్య లోపల ఉంటుందండి కన్ను కన్ను అనేది. దీన్ని కన్ను అంటామండి. మనం కన్ను రెప్పల గురించి తెలుసుకుంటున్నామండి. అయితే ఈ కన్ను రెప్ప ఎంతసేపు దీన్ని నిదానము అనేది దాని గురించి కొన్ని సెకండ్లు మాత్రమే మనం నిదానంగా పైకి కన్ను రెప్ప పెట్టగలమండి. అంత మాట దీనికి కదులుతూ ఉంటుందండి. అయితే దీన్ని మనుషుడు తనిష్టముగా మలుచుకుంటున్నాడండి కన్ను రెప్పని. మరి ఈ కన్ను రెప్ప ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటున్నారు. మరి ఈ కన్ను రెప్ప అభ్యంతరానికి కూడా ఈ కన్ను రెప్ప మలుచుకుంటూ ఉంటారండి. మరి ఈ కన్ను రెప్ప ఒక రకంగా పాపానికి కూడా దీన్ని మలుచుకుంటూ ఉంటారండి, పాపానికి కూడానే. అయితే ఈ యొక్క కన్ను రెప్పలు ఆడించటము అంటారు. ఈ కన్ను రెప్పలు తన ఇష్టం వచ్చినట్టు ఆడించుతున్నారు. ప్రస్తుతాల్లో మరీ ఎక్కువైపోయింది. పూర్వకాలంలో పూర్వం కాలం ఏం కాదండి, ఎన్టీ రామారావు గారి సినిమాలోనే ఎందులోనే ఉంటుంది. కుడి కన్ను కొట్టేవురా కుర్రోడా, ఎర్రమ కన్ను కొట్టేవుడా ఎర్రోడా అని అది సినిమా పాట. నేను బైబిల్ని తెరవట్లేదండి, అంటే టైము సరిపోదు. అయితే ఏమిటంటే అండి, ఈ కన్ను రెప్పలు నీ ఇష్టం వచ్చినట్టు ఆడించవచ్చు. ఈ కన్ను రెప్పలు ఆడించడానికి ఏమీ ఏంటంటే ఈ కన్ను రెప్పలు దేన్నైనా పడగొట్టేస్తుందండి, దేన్నైనా నిలబెట్టేస్తుంది. అయితే ఈ కన్ను రెప్పలు నీ ఇష్టం వచ్చినట్టు ఆడించినప్పుడు కోర్టు కానీ ప్రజలు కానీ దీని మీద సాక్ష్యాలు అంటే ఏమీ ఉండవండి. ఒకవేళ ఒకరిని అభ్యంతరపరచడానికి కన్ను రెప్ప ఉంటుందండి. అభ్యంతరపరిచినప్పుడు బాధపడినప్పుడు ఆ కన్ను రెప్ప పడే దాన్ని బట్టి చూపు ఉంటుంది. ఆ కన్ను రెప్ప ఇలా చూడవచ్చు చూడండి, అలా పైకి చూడవచ్చు, ఇలా సైడ్కి చూడవచ్చు, ఈ సైడ్కి చూడవచ్చు, కిందకి ఇలా తిప్పచ్చు. ఇలా చూడండి, అలా మూసేసరికి కన్ను రెప్ప ఎప్పుడైతే పూర్తిగా మూయబడుతుందో అప్పుడు చీకటి కనిపిస్తుందండి. మీరు కన్ను మూసి చూడండి, చీకటే కనిపిస్తుంది. అయితే కన్ను తెరిచి చూడండి, సమస్తము నీకు కనిపిస్తుంది. నువ్వు చూసినంత మట్టుకు నీకు కనిపిస్తుంది. అదేవిధంగా కన్ను రెప్ప ఎప్పుడైతే వాల్చావో నీకు చూపు కనపడదు. ఈ కన్ను రెప్ప నువ్వు చాలా జాగ్రత్తగా, అంటే నీ సాధారణంలో ఉండదు, కానీ ఈ కన్ను రెప్ప తన ఇష్టం వచ్చినట్లు ఆడించుతుంది. కానీ ఈ కన్ను రెప్ప గురించి చాలా విషయాలు ఉన్నాయి. అయితే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నీ కన్ను అభ్యంతరపరిచిన ఎడల దీన్ని తీసి పడవేయమని యేసుప్రభువు వారు చెప్పారు. ఎందుకంటే ఈ కన్ను వల్ల మొత్తం దేహం అంతా పాడైపోతే నీ కన్ను పాడైపోయింది అని. అయితే మన కన్ను రెప్పలో చాలా ఒక విధంగా చెప్పాలంటే నీకు తెలుసు ఈ కన్ను రెప్పలు ఎలా పడుతున్నాయనేది. ఈ కన్ను రెప్పల గురించి నేను చెప్పాను, ఈ యొక్క వెంట్రుకల గురించి చెప్పాను. కన్ను రెప్పల పై రెప్ప, ఈ వెంట్రుకలండి, ఇవన్నీ దేవుడు మనిషికి ఇచ్చినటువంటి అలంకరణ. ఇవి కూడా తీయకూడదు.
అలాగే కొందరు దాన్ని ఇంకా పొడవుగా పెడుతున్నారు, అది మీ ఇష్టం. అన్నాన్ని రెట్టింపు చేసుకున్నారంటే అది మీ ఇష్టం. కానీ ఏదైనా అభ్యంతరపరచబడకుండా మీ కన్ను రెప్పని సూటిగా ఉండుటకు దేవుడు మీకు కృప చూపునుగాక. పోయింది.